అవినీతి అధికారులు మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అవినీతి అధికారులు మాత్రం వారి ఆగడాలు ఏమాత్రం ఆపటం లేదు. స్థాయి ఏదైనా, పదవి ఎలాంటిదైనా సామాన్యుల నుండి అక్రమ వసూళ్లు చేస్తూ కోట్లకు పడగలేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో రెవెన్యూ ఆఫీసర్లను లేదా పోలీసు అధికారుల్లో చిన్న స్థాయి అధికారులను మాత్రమే చూసి ఉంటాం. కానీ ఈసారి వెలుగులోకి వచ్చిన అవినీతి అధికారి ఎవరో కాదు, పోలీసులకే బాస్ గా ఉండాల్సిన కీలక అధికారి. అవును, మీరు వింటుంది నిజమే. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఓ డీఐజీతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి 2009 బ్యాచ్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ గా విధులు నిర్వహిస్తున్నారు. డీఐజీ ఇల్లు, ఇతర ప్రాంగణాలలో జరిగిన దాడుల్లో సిబిఐ అనేక విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. సిబిఐ తెలిపిన ప్రకారం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిష్కరించేందుకు బదులుగా ఒక వ్యాపారవేత్త నుండి పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ డీఐజీ హర్చరణ్ సింగ్ బుల్లార్ 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. తదుపరి పోలీసు చర్యలు తీసుకోకుండా ఉన్నాడని, చట్టవిరుద్ధమైన నెలవారీ చెల్లింపులు కూడా చేయాలని డీఐజీ డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధితుడి నుండి ఫిర్యాదు అందిన తర్వాత అక్టోబర్ 16వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది. చండీగఢ్ లోని సెక్టర్ 21 లో ఒక ఉచ్చును పన్నారు. నిందితుడి మధ్యవర్తి ద్వారా 8 లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఉచ్చులో ఫిర్యాదుదారుడు డీఐజీకి కాల్ చేశాడని, ఆ అధికారి డబ్బు అందుకున్నట్టు అంగీకరించారని, మధ్యవర్తి ఫిర్యాదుదారుడిని తన కార్యాలయానికి పిలిపించారని సిబిఐ పేర్కొంది. ఆ తర్వాత సిబిఐ బృందం డీఐజీని ఆయన కార్యాలయం నుంచి అరెస్ట్ చేసింది. ఈ దాడిలో సిబిఐ డీఐజీ ఇళ్లు, ఇతర ప్రాంగణాల నుండి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. వాటిలో దాదాపు 5 కోట్ల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం, ఆభరణాలు, పంజాబ్ లోని ఆస్తులకు సంబంధించిన అనేక పత్రాలు, మెర్సిడెస్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు ఉన్నాయి. విదేశీ మద్యం సీసాలు, తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఇల్లు, ఇంటి ఆవరణ నుండి లాకర్ కీలు, 40 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, డబుల్ బ్యారెల్ గన్, ఒక పిస్తోల్, ఒక రివాల్వర్, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి నుండి 2.1 మిలియన్ల రూపాయల నగదును కూడా సిబిఐ స్వాధీనం చేసుకుంది. 2 నిందితులను అరెస్టు చేశారు. అక్టోబర్ 17న కోర్టులో హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. మరిన్ని సోదాలు, దర్యాప్తులు కొనసాగుతున్నాయని సిబిఐ పేర్కొంది. అవినీతి అధికారులు మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అవినీతి అధికారులు మాత్రం వారి ఆగడాలు ఏమాత్రం ఆపటం లేదు. స్థాయి ఏదైనా, పదవి ఎలాంటిదైనా సామాన్యుల నుండి అక్రమ వసూళ్లు చేస్తూ కోట్లకు పడగలేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో రెవెన్యూ ఆఫీసర్లను లేదా పోలీసు అధికారుల్లో చిన్న స్థాయి అధికారులను మాత్రమే చూసి ఉంటాం. కానీ ఈసారి వెలుగులోకి వచ్చిన అవినీతి అధికారి ఎవరో కాదు, పోలీసులకే బాస్ గా ఉండాల్సిన కీలక అధికారి. అవును, మీరు వింటుంది నిజమే. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఓ డీఐజీతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి 2009 బ్యాచ్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ గా విధులు నిర్వహిస్తున్నారు. డీఐజీ ఇల్లు, ఇతర ప్రాంగణాలలో జరిగిన దాడుల్లో సిబిఐ అనేక విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. సిబిఐ తెలిపిన ప్రకారం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిష్కరించేందుకు బదులుగా ఒక వ్యాపారవేత్త నుండి పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ డీఐజీ హర్చరణ్ సింగ్ బుల్లార్ 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. తదుపరి పోలీసు చర్యలు తీసుకోకుండా ఉన్నాడని, చట్టవిరుద్ధమైన నెలవారీ చెల్లింపులు కూడా చేయాలని డీఐజీ డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధితుడి నుండి ఫిర్యాదు అందిన తర్వాత అక్టోబర్ 16వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది. చండీగఢ్ లోని సెక్టర్ 21 లో ఒక ఉచ్చును పన్నారు. నిందితుడి మధ్యవర్తి ద్వారా 8 లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఉచ్చులో ఫిర్యాదుదారుడు డీఐజీకి కాల్ చేశాడని, ఆ అధికారి డబ్బు అందుకున్నట్టు అంగీకరించారని, మధ్యవర్తి ఫిర్యాదుదారుడిని తన కార్యాలయానికి పిలిపించారని సిబిఐ పేర్కొంది. ఆ తర్వాత సిబిఐ బృందం డీఐజీని ఆయన కార్యాలయం నుంచి అరెస్ట్ చేసింది. ఈ దాడిలో సిబిఐ డీఐజీ ఇళ్లు, ఇతర ప్రాంగణాల నుండి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. వాటిలో దాదాపు 5 కోట్ల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం, ఆభరణాలు, పంజాబ్ లోని ఆస్తులకు సంబంధించిన అనేక పత్రాలు, మెర్సిడెస్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు ఉన్నాయి. విదేశీ మద్యం సీసాలు, తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఇల్లు, ఇంటి ఆవరణ నుండి లాకర్ కీలు, 40 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, డబుల్ బ్యారెల్ గన్, ఒక పిస్తోల్, ఒక రివాల్వర్, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి నుండి 2.1 మిలియన్ల రూపాయల నగదును కూడా సిబిఐ స్వాధీనం చేసుకుంది. 2 నిందితులను అరెస్టు చేశారు. అక్టోబర్ 17న కోర్టులో హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. మరిన్ని సోదాలు, దర్యాప్తులు కొనసాగుతున్నాయని సిబిఐ పేర్కొంది. అవినీతి అధికారులు
మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అవినీతి అధికారులు మాత్రం వారి ఆగడాలు ఏ మాత్రం ఆపటం లేదు. స్థాయి ఏదైనా, పదవి ఎలాంటిదైనా సామాన్యుల నుండి అక్రమ వసూళ్లు చేస్తూ కోట్లకు పడగలేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో రెవెన్యూ ఆఫీసర్లను లేదా పోలీసు అధికారుల్లో చిన్న స్థాయి అధికారులను మాత్రమే చూసి ఉంటాం. కానీ ఈసారి వెలుగులోకి వచ్చిన అవినీతి అధికారి ఎవరో కాదు, పోలీసులకే బాస్ గా ఉండాల్సిన కీలక అధికారి. అవును, మీరు వింటుంది నిజమే. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఓ డీఐజీతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి 2009 బ్యాచ్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ గా విధులు నిర్వహిస్తున్నారు. డీఐజీ ఇల్లు, ఇతర ప్రాంగణాలలో జరిగిన దాడుల్లో సిబిఐ అనేక విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. సిబిఐ తెలిపిన ప్రకారం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిష్కరించేందుకు బదులుగా ఒక వ్యాపారవేత్త నుండి పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ డీఐజీ హర్చరణ్ సింగ్ బుల్లార్ 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. తదుపరి పోలీసు చర్యలు తీసుకోకుండా ఉన్నాడని, చట్టవిరుద్ధమైన నెలవారీ చెల్లింపులు కూడా చేయాలని డీఐజీ డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధితుడి నుండి ఫిర్యాదు అందిన తర్వాత అక్టోబర్ 16వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది. చండీగఢ్ లోని సెక్టర్ 21 లో ఒక ఉచ్చును పన్నారు. నిందితుడి మధ్యవర్తి ద్వారా 8 లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఉచ్చులో ఫిర్యాదుదారుడు డీఐజీకి కాల్ చేశాడని, ఆ అధికారి డబ్బు అందుకున్నట్టు అంగీకరించారని, మధ్యవర్తి ఫిర్యాదుదారుడిని తన కార్యాలయానికి పిలిపించారని సిబిఐ పేర్కొంది. ఆ తర్వాత సిబిఐ బృందం డీఐజీని ఆయన కార్యాలయం నుంచి అరెస్టు చేసింది. ఈ దాడిలో సిబిఐ డీఐజీ ఇళ్లు, ఇతర ప్రాంగణాల నుండి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. వాటిలో దాదాపు 5 కోట్ల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం, ఆభరణాలు, పంజాబ్ లోని ఆస్తులకు సంబంధించిన అనేక పత్రాలు, మెర్సిడెస్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు ఉన్నాయి. విదేశీ మద్యం సీసాలు, తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఇల్లు, ఇంటి ఆవరణ నుండి లాకర్ కీలు, 40 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, డబుల్ బ్యారెల్ గన్, ఒక పిస్తోల్, ఒక రివాల్వర్, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి నుండి 2.1 మిలియన్ల రూపాయల నగదును కూడా సిబిఐ స్వాధీనం చేసుకుంది. 2 నిందితులను అరెస్టు చేశారు. అక్టోబర్ 17న కోర్టులో హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. మరిన్ని సోదాలు, దర్యాప్తులు కొనసాగుతున్నాయని సిబిఐ పేర్కొంది. అవినీతి అధికారులు మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అవినీతి అధికారులు మాత్రం వారి ఆగడాలు ఏ మాత్రం ఆపటం లేదు. స్థాయి ఏదైనా, పదవి ఎలాంటిదైనా సామాన్యుల నుండి అక్రమ వసూళ్లు చేస్తూ కోట్లకు పడగలేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో రెవెన్యూ ఆఫీసర్లను లేదా పోలీసు అధికారుల్లో చిన్న స్థాయి అధికారులను మాత్రమే చూసి ఉంటాం. కానీ ఈసారి వెలుగులోకి వచ్చిన అవినీతి అధికారి ఎవరో కాదు, పోలీసులకే బాస్ గా ఉండాల్సిన కీలక అధికారి. అవును, మీరు వింటుంది నిజమే. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఓ డీఐజీతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని సిబిఐ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి 2009 బ్యాచ్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ గా విధులు నిర్వహిస్తున్నారు. డీఐజీ ఇల్లు, ఇతర ప్రాంగణాలలో జరిగిన దాడుల్లో సిబిఐ అనేక విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. సిబిఐ తెలిపిన ప్రకారం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిష్కరించేందుకు బదులుగా ఒక వ్యాపారవేత్త నుండి పంజాబ్ పోలీస్ రోపర్ రేంజ్ డీఐజీ హర్చరణ్ సింగ్ బుల్లార్ 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. తదుపరి పోలీసు చర్యలు తీసుకోకుండా ఉన్నాడని, చట్టవిరుద్ధమైన నెలవారీ చెల్లింపులు కూడా చేయాలని డీఐజీ డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధితుడి నుండి ఫిర్యాదు అందిన తర్వాత అక్టోబర్ 16వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది. చండీగఢ్ లోని సెక్టర్ 21 లో ఒక ఉచ్చును పన్నారు. నిందితుడి మధ్యవర్తి ద్వారా 8 లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఉచ్చులో ఫిర్యాదుదారుడు డీఐజీకి కాల్ చేశాడని, ఆ అధికారి డబ్బు అందుకున్నట్టు అంగీకరించారని, మధ్యవర్తి ఫిర్యాదుదారుడిని తన కార్యాలయానికి పిలిపించారని సిబిఐ పేర్కొంది. ఆ తర్వాత సిబిఐ బృందం డీఐజీని ఆయన కార్యాలయం నుంచి అరెస్టు చేసింది. ఈ దాడిలో సిబిఐ డీఐజీ ఇళ్లు, ఇతర ప్రాంగణాల నుండి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. వాటిలో దాదాపు 5 కోట్ల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం, ఆభరణాలు, పంజాబ్ లోని ఆస్తులకు సంబంధించిన అనేక పత్రాలు, మెర్సిడెస్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు ఉన్నాయి. విదేశీ మద్యం సీసాలు, తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఇల్లు, ఇంటి ఆవరణ నుండి లాకర్ కీలు, 40 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లు, డబుల్ బ్యారెల్ గన్, ఒక పిస్తోల్, ఒక రివాల్వర్, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తి నుండి 2.1 మిలియన్ల రూపాయల నగదును కూడా సిబిఐ స్వాధీనం చేసుకుంది. 2 నిందితులను అరెస్టు చేశారు. అక్టోబర్ 17న కోర్టులో హాజరుపరుస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. మరిన్ని సోదాలు, దర్యాప్తులు కొనసాగుతున్నాయని సిబిఐ పేర్కొంది.